ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మరి డాక్టర్ బూర నరసన్నకు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి సుపరిపాలన అందించారు. భారతదేశాన్ని 5వ ఆర్థిక దేశంగా మన దేశాన్ని నిలబెట్టిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి పార్లమెంటు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి బడుగు బలహీన వర్గాల మరి నాయకులు, మంచి డాక్టరు. ఆయన గతంలో పార్లమెంటుకు మరి ప్రాతినిధ్యం వహించి మనం గెలిపిస్తే మరి మనకు ఎంతో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి కాబట్టి బూర నరసయ్య అన్న అందరి కోసం, అంటే బడుగు బలహీన వర్గాలు, అగ్రకులాల పేదల కోసం కూడా మరి పేదల డెవలప్మెంట్ను కోరుకునే గొప్ప వ్యక్తి కాబట్టి నరేంద్ర మోదీ గారి ఆశయాలని మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి అన్నని గెలిపియాలని చెప్పేసి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి నా అవ్వాతాతలకు, అక్కా చెల్లెండ్లకు, అన్నాదమ్ములకు అందరికి కూడా మరి రేపు ఓటు వేసే యువ కిషోరాలకు కూడా నేను మీ అక్కగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్లుగా అన్ని పార్టీలను చూసినాం, ఈసారి మన బీజేపీ పార్టీని గెలిపియాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఎందుకు ఓటు అడుగుతున్నానో కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మహిళా రిజర్వేషన్ మరి 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. మరి ఆ రిజర్వేషన్లలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు మరి అవకాశాలు మహిళలకు దక్కుతాయని చెప్పేసి ఉంది. మరి ఓబీసీలకు కూడా, ఇతర వర్గాలకు కూడా బైఫర్కేషన్ తర్వాత అందరికి అవకాశాలు కల్పించే గొప్ప నాయకులు మన నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ యోజన పెట్టి మన రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు ఎంతో కొంత వారికి అవసరాల నిమిత్తము పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకులు మన నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈనాడు ఎస్సీ వర్గీకరణని గతంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కానీ ఈరోజు ఒక బిడ్డ కాబట్టి మనం ఒక సభ పెడితే ఆ సభలో ఆలింగనం మనందరినీ చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు. మరి ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసిండు. కాబట్టి అదేవిధంగా ఆయన నేను ఓటు అడుగుతున్నాను. అదేవిధంగా మండల్ కమిషన్ సిఫారసులు ఓబీసీలకు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లలో నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా 27 మంది మంత్రులను కేంద్రంలో తీసుకున్నటువంటి గొప్ప నాయకులు మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఇలా చెప్తే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. ఒక ఆదివాసీ మహిళని, అంటే ఒక ఆదివాసీ బిడ్డని ఇవాళ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఆయన అందుకే మనం అన్ని వర్గాల ప్రజలను ఓటు అడుగుతున్నా, నేను అందరి పక్షాన నేను ఈ రోజుగా మీ బిడ్డగా అడుగుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ముద్రా లోన్లు, మా అవ్వాతాతలు కూరగాయలు అమ్మే అవ్వల కాడ నుంచి చిన్న బిజినెస్లు చేసుకునే అన్నల వరకు ఇవాళ 10,000 నుంచి 10 లక్షల వరకు. అదేవిధంగా విశ్వకర్మ యోజన కింద 18 చేతి వృత్తులు, అందులో మరి మోచా కులం కూడా వస్తుంది. ఎందుకంటే అందరిని కలిపి గొప్ప వ్యక్తిగా మన పేదరిక నిర్మూలన జరగాలని, భారతదేశం పేదరిక నిర్మూలన జరగాలని చెప్పేసి గొప్పగా కలలు కానీ ఆ సాధికారతలో భాగంగా పోతున్నటువంటి గొప్ప నాయకుడు మన ప్రధానమంత్రి గారు. కాబట్టి నేను అందుకే అందరిని కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమలం పువ్వు గుర్తుకు మే 13న జరిగే మరి ఎలక్షన్ ఓటింగ్ రోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా 4వ నెంబర్, సీరియల్ నెంబర్ 4వ నెంబర్ మీద మరి మీ అమూల్యమైన ఓటు ఒత్తాలని చెప్పేసి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.